తోటి పూలు పట్టుకుని బాగా నీళ్ళు పట్టుకొని వచ్చి రోజు అన్న పాద పూజ చేస్తాడు తమ్ముడు. అట్లా కొన్ని రోజులు క్రమక్రమంకు రోజులు కలిసిపోవంగా నిత్యాగిరి పట్టణంలో జరిగే చరిత్ర. అన్న పూజ చేసుకుంటా తమ్ముడు ఉంటాడు, అన్న రాజ్యం వెళుతున్నాడు. ఇట్లా ఉండంగా అది ఎవడయ్యా అది ఏ వలన కూడా ఉన్నది ఏ వలన కూడా ఒక బిడ్డ అప్పటి వరకు నేను అనుకున్నా మరిదలు గుడపడు ఎంతో జ్ఞానవంతుడు ఎంతో ఎంతో బుద్ధివంతుడు అనుకున్నా. ఏ కథ కాడికి పోయినా, ఏ భాగవతం కాడికి పోయినా, ఏ పురాణం కాడికి పోయినా సప్పట్లు ఒట్టు వల్లప్పుడు సప్పట్లు కొడితే కొట్టినోళ్ళ చేతులేమో గిట్లుంటాయి, కొట్టినోళ్ళ చేతులేమో ఇట్లా కొంకర పట్టుకొని పోతాయి. కామెడీ కన్న బిడ్డ అమ్మవారు దమయంతి దేవి అమ్మవారు లేక లేక ఒక బిడ్డ బిడ్డ దమయంతి దేవి తరవాన బల్లల్లా ఏంది చెల్లెకాయి అక్కకాయి చెల్లెకాయి అయ్యో పొక్కాయి లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు సిస్టర్ అక్కయ్య ఆయన అక్క మన ఎటు పోదా మన రేపు కృష్ణాష్టమి కాబట్టి ఇద్దరు పుట్టినరోజు కృష్ణుడు పుట్టినరోజు పూల తోటలో పోయి పూలు కోసుకొని వచ్చి రేపు కృష్ణుని పూజ చేసుకుందాం. దేవుని పూజ చేస్తే మనకు కోరుకున్నట్టుగా ఓ మొగడు అంటే మొగడు, పిల్లలంటే పిల్లలు, పెళ్లి మొగడు, పెళ్లి అయిన పిల్లలు. ఫస్ట్ పిల్లలు కాదా పెళ్లి అయినాక పిల్లలు కాకముందే కాలు తట్టున్నది. పోదామా పోదాం. వచ్చిన
అంగవాడు 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 చూస్తాను అయినా ఆయన బాగా అవుతారు నాకు నా ధన్యం మీద ఏం చేస్తావు మన చెల్లె ఈ పొల్లె వాళ్ళు ఉండే కానీ అయినా మనూరే అది పొల్లెది ఏమో నేనైతే ఎప్పుడు సరిగ్గా ఊళ్ళు ఉండే నిద్ర ఉచ్చు లంచే అయితే అయ్యో నీ బదవంతి ఈ పొల్ల నేను ఎప్పుడు చూడలేదు నువ్వు చూసినావా ఎవరి తీసుకొచ్చినా పిచ్చిదానైతే ఇక్కడ దాకా తీసుకొచ్చా ఊరేలో రాదు బిడ్డ దమయంతి ఇక్కడ దగ్గర కనపడలే అమ్మా మరి మాకు అర్థం ఎందుకు వచ్చావు మా ప్రయాణానికి అమ్మా మీ ప్రయాణం ఎక్కడికి నీవు పూల మాది వల్ల పద్మ అవునమ్మా అందరు సోపతి వచ్చిన వచ్చేకని పోయి లంచ సోపతి పట్టాలి మంచిదని కాదా ఈ మహిళ లంచ వచ్చింది కాదు అవునమ్మా నీవు పూల తోటలో పోతారు కదా 4 తిరిగి వస్తా మళ్ళా గుడికాడికి వేస్తాడు అమ్మా తోటగాడిగా నీ వెంట వస్తానమ్మా అందాల బృందావనము వనం అంటేనే ఎంత అద్భుతంగా ఉన్నది నీ వెంట నేను వస్తానమ్మా ఎందుకంటే మీ అవ్వ మంచిదే మంచివాడు మీ అవ్వ మంచిదే కానీ మీ అయ్యలని చూడ మంచివాడు కాదు ఇచ్చిదానా మా డాడీ చక్కని వాడు చదువునవంతుడు జ్ఞానవంతుడు మా డాడీ ఇంగ్లీష్ ఇవ్వడం మంచి అనవాచి నేర్పినట్టున్నది అమ్మా మీరు ఇంటినే ఉండండి మా తండ్రితోటి మా తండ్రి సెలవు తీసుకొని షోలు కూడా రాబోతుందరా ఎవరు కాదు సెలవు 5 minutes ఇక్కడ వెయిటింగ్ చేయండి ఇంగ్లీష్ మాట సిగ్గు అవుతాను దీని తెలుగే సక్కారాలు ఇలా చెప్పు ధరవాల బల్ల దగ్గర వాళ్ళ కట్టగోలు వచ్చిన బిడ్డ బంగుళాల వేదికమ్మ నిమ్మ ముది నిమ్మగా సెనా
మామని అందరూ లంజి అంటారు ఎందుకోవాలి మంచిదా పట్టి చక్కదనం లంజి అంటే అవన్నీ అన్నట్టు ఇంకా వచ్చిందే దాని రాజేమైంది మమ్మీ మరి ఎవరు కావాల్సిన బిడ్డ వచ్చినట్టు అయ్యో ఇలా పొల్లేదు పొద్దుగాలే వచ్చిందో పెట్టిన నీ పొందం వాడెవరు విడిచిపెట్టేది పల్లె సారు బయట పెట్టినాక వచ్చింది గంట కొడుతున్నారు గంట వచ్చినాక నేస్తారు నా బిడ్డ అంటే బిడ్డ నా బిడ్డ పొద్దుగాల వచ్చింది నా బిడ్డ కలిసి రావచ్చు తూకతోటి రావచ్చు కన్న తల్లి చూసిన అటువంటి మాత్రం అనగానేమి ముందుగా బలవస్తా మమ్మీ ఏంటి బిడ్డ పొద్దుగాల వచ్చిన బిడ్డ హీరో అంట ఇదేమన్నా వెహికల్ అనుకుంటాను వరా వేస్ట్ వీళ్ళు అయితే అంతే బిడ్డ ఆటో అంటే అందరు చెప్తారు తిరుగుతారు వాళ్ళు పైసలు లేకుండా మధ్య న్యాయంగా ఉండాలి ఎప్పుడైనా లంచ్ నాకు 10 రూపాయలు ఇస్తే ఎక్కించుకుంటే ఎవరికి న్యాయం ఉండాలి అమ్మలో నన్ను గన్న తల్లి అమ్మలో నన్ను గన్న తల్లి కిష్టి మీద పూలమాల అయితే అనుకున్న అమలైతే ఎస్ఎస్ పాస్ కావాలి నేను పూలమాలని ఏం పాస్ కావాలి ఎస్ఎస్ పాస్ అంటే 9 అడుగు చెప్తారు వీళ్ళందరూ పిచ్చి అమ్మా నాకు చెరువు పెట్టండి చెరువులు వెళ్ళిపోతాను వద్దు బిడ్డ చిల్లరగాలతో పోతే మన పరువు పోతుంది బిడ్డ అమ్మ నన్ను పోనీ అనుకో కరెంటు ముట్టుకొని సత్తా అబ్బో నీ పంచం బిడ్డు ఒక బిడ్డ నాకు ఒక్కగాని ఒక బిడ్డు మళ్ళా వెనక సిరి నీ పొద్దులు మురుగుతే అయ్యో మలుతురు మీ అయ్యా నా బిడ్డ ఎందుకు వెళ్ళామని నన్ను లొల్లి పెడతాడు కొట్టి చంపుతాడు నేను డాడీని అడుగుతా అడుగు మీ డాడీ అడుగు మీ డాడీ మంచి నేనైతే పోమా ఒక మాట ఏమిటది? అందరూ పూతోట వనానికి పోతున్నారు నేను తోటకాడిపోయి ఆటలాడుకొని వస్తాడు బిడ్డ పొద్దుమ్మ పోరానికి ఆడిపోతే రారాని నిందలు వస్తాయి. వద్దు బిడ్డ, మన చేతి కింద ఇంకో మంది దాసుకెళ్ళి ఉన్నారు. వాళ్ళతో చెప్తే నీకు ఇష్టం వచ్చినా కానీ పువ్వులు తెచ్చి మాలలే నీ తలలోనే పెడతారు బిడ్డ. వాళ్ళు తెంపుకొచ్చిన పూలు కాదు నాన్న, మనమే పూలు తెంపాలి, పూజ చేయాలి. నేను ఆ తోటకాడి పోతే సెలవు పెట్టున్నానా. సరే బిడ్డ, ఒక బిడ్డ పోతా 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 అంటున్నావు. సరే పోయినా. సరే ఒక మాట నాన్న, మాట మన ఇంట్లో ఉన్న రాజవంశం నా చేతికి రాజవంశం నా చేతికి ఇస్తే అంశ గుణము నాకెరక, నా గుణం అంశకెరక. అందిన పూలన్నీ అందరూ తెప్పుకుంటారు. అందరాని పుష్పాలు అందంగా పుసారి కొమ్మల్లో ఉంటాయి. ఈ అంశాలు తీసుకుపోయి చెట్టు మీద ఎగర వేస్తే
మండల మీద ఉండి రెప్పలు కొడితే కింద పడే పూలకు నా పరిటాల కొంగులు ఆపుతాను. కొంగుల పడ్డ పూలవాలని కిచ్చి మెడలా వేస్తాను. నాకు అంశమే ఈ దారి. బిడ్డ వద్దు 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 వంశనంగా రాజం జరుగుతున్నావు. రాజంశను గుడ్డ గొంతు దాదుకున్నటువంటి నాకు ఒక పెద్ద బిడ్డ లాంటిది రాజంశ. నువ్వు చిన్న బిడ్డవు. బిడ్డ వద్దంటే రాజంశ కావాలని కోరుకుంటున్నావు. హంసని చేతికిస్తా గానీ కానీ ఒక్క మాట, హంసను అడ్డుకోని ఎట్లా పూతోడవడానికి పోతున్నావు అదే విధంగా మళ్ళీ హంసతోడు తిరిగి రావాలి. ఒకవేళ హంస లేకుండా ఒంటరికి ఒకదాన్ని వచ్చావనుకో, వచ్చినాక తాన్ని తలపండి కొట్టి గచ్చలు గాలి గౌడి గొంపు తలపండి కట్టి గాలి కంటే ఓపుదా ఒకదాని మధ్య నిన్ను నేను మధ్యని అని బిడ్డో అవసరం పోతుంది నాన్నని అవసరం పట్టుకొని ముందుకు 3 అడుగులు వేసింది తమయంది. ఎడవన బల్లె వలుగుతుంది గుడుగా మారుతుందిగా బిడ్డకు అర్థం తెలివి బిడ్డ కరుతురాలయను. అందరి దగ్గరికి వచ్చింది అవసరం పట్టుకొని. అమ్మా బోరు పిట్ట కాదే ఇది అమస. రాజుల వద్ద ఉండే రాజ్యం అమస ఇది. మాకింతసేపు పోతావా? ఏ కాలం ఏమి ఎదురు చూడబడుతుంది. అటువంటి రాజుల పిల్లలతోటి అటువంటి అడవిల్ల అటువంటి బయలుదేరినాము. ఉన్నారు వాళ్ళ అక్కలు వినరమ్మా. సర్వ సంపంగి దేవ కన్నీరు కనపడుతున్నాయమ్మ.